పేరు సనా డన్, వయసు 48, కేసులు 43. ఆమె కన్నేసిందంటే కొంప కాలి కావాల్సింది. చాలా తక్కువ సినిమాల్లో మహిళలను లేడీ డాన్ గా చూపిస్తుంటారు. కానీ ఇక్కడ మహిళ సనా డన్ పేరుతో గజగజలాడిస్తోంది. 48 ఏళ్ల వయసులోనూ దడదడలాడిస్తోంది. తాను చోరీలు చేయడమే కాదు, తన 3 కొడుకులను దొంగతనాలు నిర్మించి చక్రం తిప్పుతుంది. ఇప్పటి వరకు ఆమెపై 43 కేసులున్నాయంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని రోజులు దొరకకుండా దొరికిన లాయర్లతో బెయిల్ మీద బయటికి వస్తూ కథ నడిపిన సనా డన్ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. హైదరాబాద్ జంట నగరాల్లో పేరు మోసిన గజ దొంగ, 3 కొడుకులను దొంగలుగా మార్చిన దొంగలకే దొంగ. ఆమె కన్ను పడిందంటే ఎంత గొప్ప ఇల్లైనా ధనాధన్ ఖాళీ కావాల్సిందే. ఇప్పటికే సనా డన్ అండ్ కో మీద 43 కేసులున్నాయంటే ఆమె ఎంత పెద్ద దొంగనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గొప్ప గొప్ప ఇండ్లను సెలెక్ట్ చేయడం, రెక్కి చేసి వాటిపైకి కొడుకులను ఉసిగొల్పడం, సొత్తునంతా ఎత్తేయడం, ఒకవేళ దొరికితే లాయర్లతో మాట్లాడి బెయిల్ మీద బయటికి తీసుకురావడం సనా డాన్ కు పిన్నిస్తో తాళం తీసినంత ఈజీ పని. సాధారణంగా ఏ తల్లైనా పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించి సన్మార్గంలో వెళ్లి గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటుంది. అందుకు తగ్గట్టు నడక నేర్పిస్తుంటుంది. ఒకవేళ తాను తప్పుడు మార్గంలో వెళ్ళినా ఆ ఛాయలు కూడా పిల్లలకు తగ్గకుండా పెంచి పోషిస్తుంది. కానీ సనా డాన్ మాత్రం రోటే సెపరేట్. తాను దొంగతనాలు చేయడమే కాకుండా తన 3 కొడుకులను కూడా చోరీలో ప్రావీణ్యులను చేసింది. సనా బేగం ఆలియాస్ సనా టైగర్ ఆలియాస్ సనా డన్ 48 ఏళ్ల వయసులో పెద్ద పెద్ద ఇండ్లపై కన్నేసి కొల్లగొడుతున్న ఈ మోస్ట్ వాంటెడ్ దొంగ ఎలా దొరికిందనేగా మీ డౌట్. షేక్పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహమ్మద్ ముజాహిద్దీన్ కమల్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనంలో 34 తులాల బంగారం ఆభరణాలతో పాటు సుమారు 4,50,000 విదేశీ కరెన్సీ పోయాయి. పోలీసులు దర్యాప్తు చేయగా బండ్లగూడకు చెందిన సనా డన్ తన 3 కుమారులు మహమ్మద్, సాహిల్, సోహెల్ తో కలిసి ఈ దొంగతనాలకి పాడుపడినట్టు తెలుస్తుంది. చోరీ తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సనా డన్ మాస్టర్ ప్లాన్ వేసింది. దొంగతనం తర్వాత నేరుగా బండ్లగూడలోని తన ఇంటికి వెళ్తే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించే ఛాన్స్ ఉందని భావించి సుమారు 2 గంటల పాటు రాజేంద్రనగర్ పరిసరాల్లోని కొన్ని బస్తీల్లోని గల్లీలో తిరిగారు. అయినప్పటికీ పోలీసులు నిఘా ముందు సనా డన్ ప్లాన్ పనిచేయలేదు. పోలీసులు ఏకంగా 500కి పైగా సీసీ కెమెరాలను సుమారు 40 గంటల పాటు పరిశీలించి బండ్లగూడలోని నిందితుల నివాసాన్ని గుర్తించారు. అయితే పోలీసులు తమ ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దొంగిలించిన బంగారంతో కొంత భాగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన సనా డన్, ఆమె 2వ కొడుకు సోహెల్ పోలీసులకు చిక్కారు. వారి నుంచి 10 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరారీలో ఉన్న మిగతా 2 కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనా డన్ కో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.